పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం బిఎంఎస్ ప్రోగ్రాంలో ఇంకొక అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే శ్వాస. ఈ శ్వాస మన జీవితంలో ఏం మార్పులను తీసుకొస్తుంది, ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది, దాని ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నింటినీ మనం విశేషంగా తెలుసుకుంటాం. ఈరోజు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాం, ఆ పని చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ పని ఎలా చేయాలి, ఆ పని చేసేటప్పుడు ఏ ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కంప్లీట్ అయ్యేటువంటి అంటే ఆ స్థితి వరకు కూడా పూర్తి స్థాయిలో మనం ప్రతి స్థితిలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అన్నవి మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఒక అడ్రస్కి వెళ్ళాలి. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్లు వచ్చాయి. ఈ గూగుల్ మ్యాప్లు లేని కాలంలో మనం ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరికి వెళ్ళే వరకు ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి డిస్టెన్స్ చూపించేటువంటి ఆ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని చూస్తూ ఆ గైడెన్స్తో మనం ముందుకు వెళ్తుంటాం. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆ పక్కన ఒక వ్యక్తిని కారు ఆపి అడుగుతాం, అయ్యా మేము ఒక ఇంటికి వెళ్ళాలి, ఇది వాళ్ళ అడ్రస్, ఎలా వెళ్ళాలి అంటే అతను చెప్తాడు, స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు, అక్కడ రౌండ్ సర్కిల్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకో, అట్లా ముందుకెళ్ళు, లెఫ్ట్ తీసుకో, అక్కడికి వెళ్తే ఆడ ఉంటుంది వాళ్ళ ఇల్లు అని. ఓకే, అంటే ఒక ప్లేస్కి మనం వెళ్ళడానికి ఎవరినో ఒకరిని సహాయం అడుగుతాం ఎలా వెళ్ళాలి అని. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్ వచ్చింది, గూగుల్ మ్యాప్లో పెడతాం, అడ్రస్ టైప్ చేస్తే డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతాం. మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి పిల్లాడు, ప్రతి అమ్మాయి విధిగా వాళ్ళు విద్య నేర్చుకుంటారు. సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఏ భాషలు ఆయా ప్రాంతాల వారీగా ఆయా భాషలను వాళ్ళు నేర్చుకుంటారు. అది నేర్చుకోవడం వల్ల దానికి సంబంధించిన జ్ఞానం మనకు వస్తుంది. ఒకవేళ నేర్చుకోకపోతే ఏమవుతుంది, దానికి సంబంధించిన జ్ఞానం రాదు. అలాగే ఆనందంగా జీవించడం, ఎరుకతో జీవించడం అనేది మనం నేర్చుకోవాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం. ఈ ధ్యానాన్ని బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం పాలీ భాషలో ఆనాపానసతి ఆయన ఎంతో చక్కగా వివరించి చెప్పారు. ఆనా అంటే మనం లోనికి తీసుకునే శ్వాస, అపానా అంటే బయటికి వదిలే శ్వాస, సతి అంటే ఈ రెండింటితో కూడుకొని ఉండడం. ఆనా అంటే లోపలికి తీసుకునేటువంటి శ్వాస, అపానా అంటే బయటికి వదిలే శ్వాస, సతి అంటే ఈ లోనికి తీసుకునే శ్వాసతో ఈ బయటికి వదిలే శ్వాసతో ఈ రెండింటితో కూడుకొని ఉండడం. పాలీ భాషలో ఆనాపానసతి అని చెప్పారు. 2500 సంవత్సరాల తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం అంటే శ్వాస అంటే లోనికి తీసుకునే గాలి, బయటికి వదిలే గాలి, ఈ రెండింటిని కలిపి శ్వాస, ఆ శ్వాస మీద ధ్యాస, ఫోకస్, అబ్జర్వేషన్, శ్వాస మీద ధ్యాస. ఈ ఈ ఈ యొక్క చిన్న వాక్యంతో ఒక పెద్ద మహాశాస్త్రాన్ని తెలియజేసిన మహాగురువు పత్రి సార్. ఆయన పత్రి సార్ వచ్చి ధ్యానం చేయడం అంటే ఈ టీ తాగడం అంత సులభం అని చెప్పారు సారు. ధ్యానం చేయడం అంటే టీ తాగడంతో సమానం. ఆయనకి ఛాయ్ తాగినంత సులువు, ధ్యానం చేయడం అంటే నువ్వు టీ తాగినంత సులువు అని చెప్పారు. ధ్యానం అంటే అంటే ఎంత సింప్లిఫై చేశారు చూడండి, ఎంత ఈజీ చేసేసారు చూడండి. పత్రి సార్ లాంటి గురువు దొరకడం మనందరి అదృష్టం. ఎంతోమంది కఠినతరమైనటువంటి భాషలలో ఎంతో అర్థం కాని పదాలతో, వాక్యాలతో ఈ ఆధ్యాత్మికతను ఇది చాలా కష్టతరమైనది అని అనుకునేటువంటి ఈ సమయంలో అది
ఎవరికైనా ఈజీనే, ఎవరైనా చేయొచ్చు, అది చాలా సులభం. అంత సింప్లిఫై చేసిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిసార్. ఆయనకే సాధ్యమైంది ఇదంతా. ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో, ఎంతోమంది ధ్యానాన్ని ఎన్ని రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో మార్గాల ద్వారా చెప్తూ వచ్చారు. కానీ స్ట్రైట్ వే, డైరెక్ట్ వే పత్రిసార్ చెప్పారు. ఆ బుద్ధుడు తర్వాత ఈ మైత్రేయ బుద్ధుడు చెప్పారు. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఏది ధ్యానం కాదో తెలుసుకోవాలి. అప్పుడే ధ్యానం అంటే ఏదో బాగా అర్థమవుతుంది. ఉత్తర గీతలో మనకు ఏం చెప్పబడింది ఆ పరమ యోగీశ్వరుల ద్వారా? పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమో లయ. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు లయం చెందడంకి సమానం. ఒక్కసారి అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే జపం కాదు, ధ్యానం అంటే దేవతా రూపాన్ని ఊహించుకోవడం కాదు, ధ్యానం అంటే నామస్మరణ చేయడం కాదు, ధ్యానం అంటే యజ్ఞం చేయడం కాదు, ధ్యానం అంటే హోమం చేయడం కాదు. ధ్యానం అంటే ఇంకా ఏమైనా ఉంటే ఈ కేటగిరీలో ఇవేవి ధ్యానం కాదు. వాట్ ఈజ్ మెడిటేషన్? ధ్యానం అంటే ఏంటి? నీతో నువ్వు కనెక్ట్ అయి ఉండటం, మనస్సును శూన్యం చేయడం, మనస్సును పరిశూన్యం చేయడం, మనస్సును మహాపరిశూన్యం చేయడం, అది ధ్యానం అంటే. ఇంకేది ధ్యానం కాదు. అట్లా అని అవి తక్కువ కాదు. దేనికున్న ప్రాశస్త్యం దానికి ఉంది. ఒక ఆత్మ నాస్తికత నుంచి ఆస్తికత వైపు వస్తుంది. ఆ ఆస్తికతలో పూజ, యజ్ఞం, హోమం, దైవనామస్మరణ, ఎన్నో 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 స్టెప్స్తో చివరికి ధ్యానం అనేటువంటి స్థితిని పట్టుకుంటుంది. ఆ ధ్యానాలలో కూడా ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. భగవాన్ రజనీష్ ధ్యానం అన్నటువంటి పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. 108 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఆయన 108 మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బుక్లో అన్ని మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి లాస్ట్లో ఒక మాట చెప్తారు ఆయన. ఈ సహజంగా జరుగుతున్న శ్వాసను అబ్జర్వ్ చేయడం అనేది ఉంది కదా, ఈ శ్వాస మీద ధ్యాస, ఆ బుద్ధుడు చెప్పిన ఆ శ్వాస మీద ధ్యాస అన్నటువంటిది సరి అయిన ధ్యానం అని చెప్పారు ఆయన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. స్వయాన బుద్ధుల వారు చెప్పింది ఆనాపానసతి అని. వాళ్ళ జీవితం అంతా పనంగా పెట్టి దాని మీద రీసెర్చ్ చేసి ఫైనల్గా చెప్పినటువంటి విషయం అది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇదే విషయాన్ని ఈ భూమండలం మీద ఎంతోమంది మాస్టర్లు చెప్పారు. కానీ 40 సంవత్సరాలు ప్రతిరోజు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆయన చేసిన వర్క్ ఈ భూమి మీద అద్భుతం. కొన్ని కోట్ల మంది జీవితాల్లో ఈరోజు ధ్యానం ఉంది. ఆయన స్వయంగా చెప్పడం ద్వారా, ఆయన ప్యాంప్లెట్లు ప్రింట్ చేయడం ద్వారా, న్యూస్ లెటర్స్ ప్రింట్ చేయడం ద్వారా, మ్యాగజైన్స్ ప్రింట్ చేయడం ద్వారా, బుక్స్ ప్రింట్ చేయడం ద్వారా, ఆడియో క్యాసెట్స్ చేయడం ద్వారా, సీడీల రూపంలో చేయడం ద్వారా, వీడియోల రూపంలో చేయడం ద్వారా, డివిడీల రూపంలో చేయడం ద్వారా, పెన్ డ్రైవ్ల ద్వారా జ్ఞానాన్ని పంపించడం ద్వారా ఈరోజు ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఎన్ని ఉన్నాయో భూమి మీద అన్ని. అండ్ ఫైనల్గా శాటిలైట్ ఛానల్ ద్వారా 2 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఒకటి, వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తెలుగు ఛానల్, వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ హిందీ ఛానల్. ఆయన జీవితం అంతా పనంగా పెట్టాడు ఈ ధ్యానాన్ని చెప్పడం కోసం. ఇది సరి అయిన ధ్యానం. సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. ఏ స్థాయి ఆత్మ ఆ స్థాయిలో దాన్ని ఆచరిస్తుంటారు. ఏ స్థాయి ఆత్మ ఆ స్థాయి ధ్యానానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ
ఏ స్థాయిలో ఉన్న ఆత్మ అయినా ఫైనల్గా అసలైన ధ్యానాన్ని పట్టుకోవాల్సిందే. మన యోగీశ్వరులు ఏం చెప్తారంటే, ధ్యానం అంటే మనసు లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనసుతోనే చేసేది. మనం ఏది చేసినా, ఈవెన్ ధ్యానమైనా, ధ్యానంలో ఏం జరుగుతుందంటే మనసుతో ప్రారంభిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేయాలనుకుంటాం. ఎవరు అనుకునేది? మనస్సే. కూర్చుంటాం. ఎవరు కూర్చునేది? మనస్సే. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఒక 4 గంటల తర్వాత నీ శ్వాసను అబ్జర్వ్ చేస్తే ఈ 2 కనుబొమ్మల మధ్య భ్రూమధ్య ప్రాంతం అంటాం దీన్ని. ఈ భ్రూమధ్య స్థితిలో 1 లేదా 2 సార్లు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన శ్వాస జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిలో మనం మన అంతర్ముఖ అనుభవాలను మనం పొందడం స్టార్ట్ అవుతుంది. చాలామంది అర్ధగంట గంట ధ్యానం చేసి నాకేం జరగలేదు అని అనుకుంటూ ఉంటారు. అర్ధగంట గంట ధ్యానాలు చేస్తుంటే ఈ జన్మలో కాదండి, ఇంకొక 100 జన్మలు ఎత్తినా ఏం రాదు. ఏ స్థితి మనం అనుభవించాం. ఇనిషియల్గా మనం ధ్యానాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లో అఖండమైన సాధన చేయాల్సిందే, అద్భుతమైన సాధన చేయాల్సిందే. కొన్ని ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు పత్రిసార్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంత ధ్యానంతోనే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు వాళ్ళ యొక్క ఆత్మకి. కానీ చాలామంది వరకు ధ్యానానికి పెద్దపీట వేయాల్సిందే. ఈ భ్రూమధ్య స్థితిలో ఈ అంతర్ముఖ అనుభవాలు ప్రారంభమవుతాయి మనకు. దాన్ని ఏమంటారంటే చాలామంది, అది కూడా మనసే కదా అంటారు. అది మనసు కాదు. అది దానికి బియాండ్గా మనం ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం మనసు వేరే, మన యొక్క ఆత్మానుభవాలు వేరు, అంతర్ముఖ అనుభవాలు వేరు. చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్వాస ఇక్కడ స్థితమవుతుందో భ్రూమధ్యంలో కలర్స్ కనిపించడం మొదలు పెడతాయి. ఆ కలర్స్ను మనం గమనిస్తూ ఉంటే అదొక రూపాన్ని తీసుకుంటుంది. ఆ రూపాన్ని గమనిస్తుంటే అద్భుతమైన ప్రకృతి కనబడుతుంది. మనం ఆ ప్రకృతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడ ఎన్నో రకాల దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏ ఆత్మ ఏ యొక్క స్థితిలో ఉంటే దానికి తగిన అనుభవాలు మన ధ్యానంలో మనకు పొందుతూ ఉంటాం. మనం ఇక్కడ చాలామంది పప్పులో కాలేసేది ఎక్కడ అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కదా చెప్పారు. చాలామంది ఏం చేస్తుంటారంటే శ్వాస మీద ధ్యాస కదా అని చెప్పేసి ఆ శ్వాసను గమనిస్తూ ఉంటారు అంతే. ఈ అనుభవాలు వస్తుంటాయి, ఆ అనుభవాలను పట్టించుకోరు, ఈ శ్వాసను గమనిస్తూ ఉంటారు. శ్వాస అన్నది ఏంటంటే లైక్ ఎ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం వెళ్ళాలి. ఓకే, ఈ మధ్యలో నది ఉంది. ఏం చేస్తారు? ఒక బ్రిడ్జ్ కడతారు. అవునా కదా? ఇది మనం హైదరాబాదు, ఇది వైజాగ్ అనుకోండి. ఈ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో బ్రిడ్జిలు ఉంటాయి. ఆ బ్రిడ్జిలు మనం దాటాలి. ముఖ్యంగా కృష్ణానది, విజయవాడలో ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ మనం దాటాలి. ఆ బ్రిడ్జ్ దాటితే తప్ప మనం వైజాగ్ వెళ్ళలేం. అట్లానే ఈ శ్వాస అన్నది బ్రిడ్జ్. ఇది ఎక్కడికెక్కడికి? మనం కళ్ళు తెరిచినప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మిమ్మల్ని చూపిస్తోంది ఈ శ్వాస. ఇదే శ్వాస మన కళ్ళు మూస్తే మన లోపల అంతర్ప్రపంచాన్ని చూపిస్తుంది. అంతర్ప్రపంచం అనేది ఎంత పెద్దదో దాని గురించి తెలుసుకుంటే మన లోపల వెన్నులో వణుకు పుడుతుంది. మన కంటికి కనిపించేది అది ఏదైనా సరే, ఈ భూగ్రహమే కాదు, ఇలాంటి గ్రహాలు కొన్ని కోట్లు ఉన్నాయి. రిమెంబర్ దిస్ పాయింట్. దీన్ని మళ్ళీ చెప్పుకుందాం, దీన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ భూమి అనేది ఒక గ్రహం. 200 పైన దేశాలు ఉన్నాయి ఈ భూమి గ్రహం మీద. ఎన్నో సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. అటువంటిది ఈ గ్రహం. ఇట్లాంటి గ్రహాలు ఈ యూనివర్స్లో కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం ఎంటైర్ యూనివర్స్ కూడా, ఈ యూనివర్స్ అంతా కూడా, మన కంటికి కనిపించే ఈ యూనివర్స్ అంతా కూడా ఒక మహాసముద్రంలో ఒక నీటి బుడగ వంటిది. మహాసముద్రంలో కొన్ని కోట్ల 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 నీటి బుడగలు ఉంటాయి. ఒక నీటి బుడగ లాంటిది ఈ ఎంటైర్ యూనివర్స్. కానీ మన అంతర్ప్రపంచము ఆ మహాసముద్రము. కళ్ళు మూసుకుంటే మన శ్వాస శూన్య స్థితికి వెళ్ళిన తర్వాత మనం అంతర్ముఖ అనుభవాలను మనం పొందుతాం కదా. ఆ అంతర్ముఖ అనుభవాలు, అంతర్ప్రపంచం అనేది ఒక మహాసముద్రం అయితే, మన కంటికి కనబడే ఈ బాహ్య ప్రపంచం, ఈ భూగ్రహం, ఇట్లాంటి గ్రహాలు, కొన్ని కోట్ల గ్రహాలు, ఎంటైర్ ఈ యూనివర్స్ అంతా కూడా ఆ మహాసముద్రంలో నీటి బుడగ వంటిది. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి,
వాట్ ఈజ్ పర్మనెంట్, వాట్ ఈజ్ ఇంపర్మనెంట్, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏం చేయాలి, ఆ ఎరుక మూలాల్లో నుంచి వచ్చేస్తుంది. పత్రి సార్ అందుకే ఆ ఎరుక ఎప్పుడైతే వచ్చిందో ఆయనకి ఎవరు సపోర్ట్ లేదు. ఆయన ఉద్యోగం చేస్తే ఇంత తినాలి, తన భార్య, తన 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఆయన ఏ మాయ ఆయనను బంధించలేకపోయింది. వాళ్ళను పక్కన పెట్టి తన పర్పస్లో ముందుకెళ్ళిపోయాడు. ఎవరైతే అలా ముందుకెళ్తారో ఆ యూనివర్స్ ఆయన బాధ్యతలను టేక్ కేర్ చేస్తుంది. అదే జరిగింది పత్రి సార్ విషయంలో, అదే జరిగింది ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల విషయంలో. అంతర్ప్రపంచం అనేది మహాసముద్రము. ఆ అంతర్ప్రపంచంలోని, ఆ మహాసముద్రంలోని ఒక నీటి బుడగా ఈ యొక్క బాహ్య ప్రపంచము. ఇప్పుడు చెప్పండి, దేని మీద మనం ఫోకస్ చేయాలి? ఈ స్పృహ, ఈ ఎరుక నిత్యము మనకు ఉండాలి. అట్లా అని ఇది ఇంపర్మనెంట్ కదా, ఇక్కడ మనం దీనికి వాల్యూ ఇవ్వకూడదు కదా, మనం పర్మనెంట్కే వాల్యూ ఇవ్వాలి కదా. ఇలాంటి ఇంబ్యాలెన్స్ కూడా సాధకులలో ఎక్కువ ఉంటుంది. అందుకే బుద్ధుడు మధ్య మార్గం అని చెప్పారు. ఆల్వేస్ మిడిల్ పాత్ ఈజ్ ద కరెక్ట్ పాత్. ఎప్పుడు మధ్య మార్గంలో ఉండాలి. భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం సరి సమానంగా ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి ఇవి. ఏది ఇన్బ్యాలెన్స్ అయినా మన పర్పస్ నెరవేరదు, ఆ పక్షి హైట్స్కు పోలేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. శ్వాస అనేది ఇంత పెద్ద మహాశాస్త్రం ఇది. ఈ శ్వాస గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దీని గురించి ఏమీ తెలుసుకోకుండా చాలామంది ఏం చెప్తారంటే, మేము 50 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి, మేము 60 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి, కానీ ధ్యానం కుదరట్లేదండి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ధ్యానం అంటే ఏంటో, ఆ శాస్త్రం అంటే ఏంటో, దాని గురించిన సంపూర్ణ శాస్త్రాన్ని నువ్వు తెలుసుకోకుండా 50-60 జన్మలు చేసినా నువ్వు అక్కడే ఉంటావు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, 20 సంవత్సరాలు అయింది నాకు ధ్యానం కుదరట్లేదని. నేను అడుగుతాను, మీరు ఏదైనా బుక్ చదివారా ధ్యాన శాస్త్రం గురించి, ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా అని అడుగుతాను. చదవలేదు సార్ అంటారు. నీకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, నీకు ఏ జ్ఞానం లేకుండా ధ్యానం ఎలా కుదురుతుంది? ఇంతకు తెలుసుకోవాలి కదా. మాస్టర్స్ దీనికోసమే పత్రి సార్ ఒక మహా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని తయారు చేశారు. ఆ గ్రంథం పేరే బ్రెత్ అండ్ మెడిటేషన్. ఈ పుస్తకం ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళు మహాధన్యులు, వారి యొక్క జీవితం అద్భుతం. ఈ పుస్తకం ఒక భగవద్గీతతో సమానం. ఈ పుస్తకం ప్రతి మాస్టర్ దగ్గర ఉండి తీరాల్సిన పుస్తకం. ఈ పుస్తకం నీ చేతుల్లో ఉంది అంటే ధ్యానం నీ చేతుల్లో ఉందని అర్థం. ఇది చదివితే నాకు ధ్యానం కుదరడం లేదు అన్న కంప్లైంట్ ఉండదు. అన్నింటినీ మనకు తెలియజేస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ అమెరికాలో చాలామందిని అడుగుతూ ఉంటారు. చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారు, ధ్యానం కుదరట్లేదు ఏం చేయాలని. వాళ్ళకి చెప్తాను నేను, ధ్యానం గురించి ఏదైనా పుస్తకం చదివారా? లేదు సార్ అంటారు. మరి ధ్యానం ఎట్లా కుదురుతుంది నీకు? ఇక్కడ ఒక్కొక్కరు 8 గంటలు 10 గంటలు పని చేస్తుంటారు. కొంతమంది 15 గంటలు 16 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ గంటలు వర్క్ ఎలా చేస్తున్నారు? కూర్చొని. ఎందుకంటే ఆ వర్క్ చేయకపోతే వాళ్ళు రోడ్డు మీద పడతారు. వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళ కంట్రీలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇక్కడ ట్యాక్సులు కట్టలేక. అది ఈ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఉంది. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఈ బ్రెయిన్కి ఇస్తే గంటలు ధ్యానంలో కూర్చోపెడుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఈ బ్రెయిన్ ఎలా కూర్చోపెడుతుంది ధ్యానంలో? కాబట్టి మాస్టర్స్, శ్వాస రహస్యాలు, ఈ యొక్క బ్రెత్ అండ్ మెడిటేషన్, తెలుగులో శ్వాసానుసంధానం అనేటువంటి ఈ పుస్తకం దయచేసి ప్రతి ఒక్కరు చదవాలి. ఇది చదివితే మనకు అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. థియరీ చదవాలి, ప్రాక్టికల్స్ చేయాలి. అందుకే పత్రి సారు ధ్యానానికి ఎంత పెద్దపీట వేశారో స్వాధ్యాయానికి అంత పెద్దపీట వేశారు. ప్రతి మాస్టర్ యొక్క అనుభవం వినడానికి అంత పెద్దపీట వేశారు. త్రిరత్నాలు అని చెప్పారు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 మన దగ్గర సమపాలలో ఉండాలి. ఏది లోపించినా మన జర్నీ జరగదు. స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంటో ఈ పుస్తకంలో ఒక జ్ఞానం ఉంది. ఓకే, ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం మనం చదివినప్పుడు అది మన మస్తకంలో ఉంటుంది. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఓకే, ఎంత ఉపయోగం
లో నుంచి తీసుకుంటాను పాయింట్స్. అది నా జీవితంలో నేను ఎంతో అనుభవం చెందాను. ధ్యానంలో కూర్చుంటే గంటలు గంటలు ఆ సాధన చేసిన వాడిని, దాంట్లో ఎన్నో అనుభవాలు పొందిన వాడిని. ఆ యొక్క జ్ఞానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను సజ్జన సాంగత్యం ద్వారా. ధ్యానం ఎంత ఇంపార్టెంటో స్వాధ్యాయం అంత ఇంపార్టెంట్, స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంటో సజ్జన సాంగత్యం అంతే ఇంపార్టెంట్. ఈ మూడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఉండాలి, సమపాలలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం అంటే ఏంటో తెలుసుకుంటే ధ్యానం వద్దంటే కుదురుతుంది. నువ్వు ధ్యానం గురించి తెలుసుకోకుండా ధ్యానం నీకు ఎలా కుదురుతా చెప్పండి? నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి, అడ్రస్కి వెళ్ళాలి, నీ దగ్గర అడ్రస్ లేదు, ఎలా వెళ్తావు? అడ్రస్ లేకుండా అడ్రస్కి ఎలా వెళ్తావు? అడ్రస్ తీసుకుంటాం, అడ్రస్ తీసుకున్న తర్వాత కూడా మనం వెళ్ళలేం. ఏదో ఒకటి గైడ్ చేయాలి. ఒకటి గూగుల్ తల్లైనా గైడ్ చేయాలి, లేదా ఎవరైనా అడిగైనా వెళ్ళాలి, లేదా మనకు తెలిసైనా ఉండాలి. ఈ మూడు కాకుండా ఇంకెలా వెళ్తాం మనం? ఇన్ఫర్మేషన్ అన్నది అంత ఇంపార్టెంటు. ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇండియా రావాలి అనుకుందాం. ఓకే, ఇండియాకి ఎలా రావాలో అంత తెలుసు నాకు ప్రాసెస్. నేను ఇక్కడే కూర్చొని ఇండియాకి రావాలంటే వస్తానా? నడవాలి. ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో జర్నీ కూడా అంతే ఇంపార్టెంటు. మాస్టర్స్, ఈరోజు ధ్యానం అనేటువంటి విషయం గురించి ఒక టాపిక్ మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. దీని గురించి ఓన్లీ ధ్యానం అంటే ఏంటి అనే దాని గురించి కనీసం మనం 100 ఎపిసోడ్లు మనం తెలుసుకుంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బుక్లో ఉండేటువంటి ప్రతి టాపిక్ని మనం విశేషంగా దాని లోతుల్ని తెలుసుకుంటాం. ఓకే, దయచేసి ధ్యానం అనే దాని గురించి, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి విశేషంగా మనం తెలుసుకుందాం. ఏ మాస్టర్ చెప్పినా సరే, పత్రి సార్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనేటువంటి పుస్తకాన్ని ఎంతో అద్భుతంగా రాశారు సారు. బ్రెత్ అండ్ మెడిటేషన్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఎంతో అద్భుతంగా తీసుకొచ్చారు. మన గ్రాండ్ మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి, సృజన మేడం గారు, సాయి కుమార్ రెడ్డి సార్, వీళ్ళందరి యొక్క టీంలో ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం ఎంతో అద్భుతం. ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. అలాగే డాక్టర్ న్యూటన్ కొండవీటి ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అన్న పుస్తకాన్ని రాశారు ఆయన. ఆ పుస్తకం చదివితే అదొక అద్భుతం. లూయిస్ ఎల్హే గారు రాశారు, ఎక్హార్ట్ టోలే రాశారు, దీపక్ చోప్రా గారు రాశారు, మేడం బ్లవర్స్కి, పరమహంస యోగానంద, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మాస్టర్లు మెడిటేషన్ అనే అంశం గురించి ఎంతో అద్భుతంగా రాశారు. అన్ని పుస్తకాలు మనం చదవాలి. అందరు మాస్టర్ల పుస్తకాలు చదవాలి. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం గురించి కనీసం 100 పుస్తకాలు చదవాలి. గుర్తుపెట్టుకోండి. ఆ 100 పుస్తకాల జ్ఞానాన్ని మన ధ్యాన సాధనలో మనం సాధన చేయాలి. దాని మీద మనం మెడిటేషన్ చేయాలి. అప్పుడు మనకు ఆ ధ్యానం ద్వారా ఏదైతే జరగాలో మన లోపల అదంతా అద్భుతంగా జరుగుతుంది. ఓకే, ధ్యానం ద్వారా వచ్చేది విశేషమైన ఎరుక. ఎరుక లేకపోతే జీవితం వేరు, ఎరుక వస్తే మన జీవితం వేరు. అందుకే ధ్యానిని ద్విజుడు అంటారు. ఒకటి, మనం తల్లి ద్వారా మనం జన్మ తీసుకుంటే, 2 మనకు మనమే జన్మ ఇచ్చుకుంటాం ఎరుక ద్వారా. ధ్యానం చేస్తే వచ్చేటువంటిది విశేషమైన ఎరుక. ఆ ఎరుక మళ్ళీ మనం తిరిగి పుట్టడం అంటారు దాన్ని. అందుకే ఒక ధ్యానిని ద్విజుడు అంటారు. అంటే 2 సార్లు పుట్టినవాడు. ఒకటి తల్లి గర్భం ద్వారా, 2 తన జ్ఞానం ద్వారా తనకు తానే జన్మనిచ్చుకుంటాడు. కాబట్టి మెడిటేషన్ అన్నది అంత ఇంపార్టెంట్. దీని గురించి బాగా తెలుసుకోవాలి. దీని గురించి కనీసం మనం ఒక 100 ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకుంటాం బాడీ మైండ్ సోల్లో. ఓకే, థ్యాంక్ యూ. మీకు అందరికీ మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి యొక్క కేరింగ్తో ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క ధ్యానాన్ని ఈ అమెరికా అంతా పంచిపెడుతున్నాను. ఇటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు, పత్రి సార్ ఇచ్చారు. మీ అందరి యొక్క కోఆపరేషన్, మీ అందరి యొక్క స్ట్రెంగ్త్, మీ అందరి యొక్క సపోర్టే ఈరోజు ఇక్కడ జరుగుతున్న వర్క్ అంతా. మాస్టర్స్, మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి ఎంతో చక్కగా ఆదరించారు, ఇప్పటికీ ఆదరిస్తున్నారు, ఎంతో ప్రేమిస్తున్నారు. మీ ప్రేమకు, మీ ఆదరణకు, మీ సపోర్ట్కి, మీ స్ట్రెంగ్త్కి, మీరు ఇచ్చేటువంటి ఈ ఆదరాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నెక్స్ట్ ఈ 2024 సంవత్సరంలో 47 రోజుల ట్రిప్ ఇది. నెక్స్ట్ ఇయర్ 4 నెలలు ఇక్కడే ఉంటున్నాను అమెరికాలో. నెక్స్ట్ ఇయర్లో 2025లో ఈ సంవత్సరం 10 రాష్ట్రాలు మాత్రమే తిరిగాను. ఓన్లీ 10 స్టేట్స్ మాత్రమే తిరిగాను. నెక్స్ట్ ఇయర్ ఈ అమెరికాలో ఇంకా 40 మిగిలి ఉన్నాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఇది. ఈ 50 రాష్ట్రాలలో మిగిలిన 40 రాష్ట్రాలను నెక్స్ట్ ఇయర్ 4 months టైంలో అమెరికా ధ్యానయాత్ర అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. ఈ 40 స్టేట్స్లో ధ్యానాన్ని విశేషంగా బోధించడానికి మళ్ళీ ఇండియా నుంచి వస్తున్నాను ఇక్కడికి. ధ్యానాన్ని ప్రపంచం అంతా చెప్దాం మాస్టర్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ధ్యానాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ తయారైన మనమంతా
ఒక్కొక్కరం ఒక్కొక్క దేశానికి వెళ్దాం, ధ్యానం చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.